హైదరాబాద్ శివార్లోని మణికొండ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అగ్నికీలలో చిక్కుకొని చిన్నారి సహా 6 ఆహుతయ్యారు. ఓ షెడ్డులో ఎగిసిపడిన మంటలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్కు పాకడంతో ఘోరం సంభవించింది. రాజధాని శివారు పుప్పాలగూడ శ్రీరామ్ నగర్లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షెడ్లో సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్టింగ్ నుంచి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. తేరుకునే లోపలే మంటలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్కు వ్యాపించాయి. అపార్ట్మెంట్ 4వ అంతస్తుకు మంటలు వ్యాపించడంతో నివాసితులు భయంతో పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, పోలీసులు రక్షించారు. దట్టమైన పొగ వ్యాపించడంతో మంటల్ని అదుపు చేసేందుకు 4 అగ్నిమాపక శకటాలు 3 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా కమిషనర్ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్ వాణిప్రసాద్ ఘటనా స్థలికి చేరుకొని బాధితుల్ని పరామర్శించారు. జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. పట్టణం నడిబొడ్డున అసలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేదనుకుంటున్న పరిస్థితులలో ఈ ప్రమాదం జరగడం బాధాకరం. ఇప్పుడు లోకల్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అంటే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ అడ్రస్ చెప్తున్నప్పుడు ఎక్కడ, ఏ కాలనీ, ఏ గ్రామము, ఏ జిల్లా, ఏ కార్నర్ లో ఉంది ఇదంతా కనుక్కోవడంతోనే సరిపోయింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫైన్. ఇక ముందు కూడా ఫైర్ సర్వీస్ స్టేషన్స్ లో ఉన్న వాళ్ళకి లొకేషన్స్ కూడా కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం డిపార్ట్మెంట్ తరఫున చేస్తాం. ఓ షెడ్లో సినిమా చిత్రీకరణ కోసం ఉంచిన సామగ్రికి నిప్పు రాజుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై పూర్తి విచారణ సాగిస్తున్నారు.